హౌస్లో పార్టీ పాల్గొనలో లేకపోతే హోటల్లో కూర్చొని మాట్లాడిన ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఏమైనా టచ్లో ఉన్నారా? రాకేష్ రెడ్డితో పర్సనల్గా ఏమైనా ఒపీనియన్ షేర్ చేసుకోరా? మీ పార్టీలోకి వద్దామనో మీకు మద్దతు ఇస్తున్నామనో అట్లా ఏమైనా షేర్ చేసుకోరా? అట్లా ఇవ్వలేదండి. పార్టీని తీసుకురాకండి. ఒకటే చెప్తున్నాను, తెలంగాణ ప్రజల కోరిక నెరవేరుస్తామంటున్నారు. తెలంగాణ ప్రజలు మోసపోయినామని బాధపడుతున్నారు. తెలంగాణ ప్రజలు నిరాశ నిస్సులుగా ఉన్నారు. అవ్వతాతలు ఎదురు చూస్తున్నారు పెన్షన్ ఎప్పుడు వస్తాయని. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు. పేదవాళ్ళు కొత్త ఇల్లు ఎప్పుడు వస్తాయి, 10 సంవత్సరాలు అట్లా మోసపోయినా ఇప్పుడు ఇల్లు కడతామని ఇంతవరకు కూసలేదు అని ఇవన్నీ ప్రజల నుంచి ఒత్తిడి వస్తున్నది అందరు ఎమ్మెల్యేలకు. మార్చి 31 లోపల విడతల వారీగా కంప్లీట్ చేస్తామంటారు. నిన్న కూడా దాదాపు 1100 కోట్ల రూపాయలు 17 లక్షల మంది ఖాతాలో వేసామని చెప్తా ఉన్నారు ఎకరం లోపున్న వాళ్ళకు. సో ఒక్కొక్కటిగా చేస్తూ వస్తున్నామని చెప్తున్నారు కదా. నేను ఏమంటున్నాను, ఇవన్నీ ముందు చెప్పాల్సింది. సుమారు 1000 కోట్లకి ఏందండి రైతు రుణమాఫీ, సుమారు 10,000 కోట్లు. ఇదేమైనా విడతల వారి ప్రభుత్వ పరిపాలన? మరి మీరు కూడా విడతల వారికి పరిపాలన చేయండి. కొంత మంత్రులు వేరే వాళ్ళకి ఇవ్వండి, కొన్ని రోజులు ముఖ్యమంత్రి వేరే వాళ్ళకి ఇవ్వండి, ఓబీసీలకి ఇవ్వండి. ఏమవుతుంది? వాళ్ళు కూడా విడతల వారికి మళ్ళీ 6 నెలలు కానీ మళ్ళీ ఇంకొకళ్ళు తప్పేముంది? అంటే అధికారాల మంత్రులు ముఖ్యమంత్రులు మీరు ఉండాలా, ప్రజలను మాత్రం మోసం చూస్తారా? సుమారు 68 లక్షల మంది రైతులకు 21 లక్షల మందికి ఇవ్వడం, ఇంకా 40 లక్షల మంది రైతులు ఇవ్వాలా? మీరే చెప్పండి. ప్రభుత్వం చెప్పిన లెక్కలు ఇవి. అంటే ఏ రకంగా అయితే 72 లక్షల మంది రైతులు ఉంటే 25 లక్షల మందికి రుణమాఫీ చేస్తారు అంటే నేను అనేది ఏంటంటే మీరు మొత్తం తెలంగాణ ప్రజలను ఈ మీ 420 వాగ్దానాలతో మోసం చేసి ఈరోజు గద్దె మీద ఉంటున్నారు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కావచ్చు, సొంత పార్టీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు మా మీద బాగా ఒత్తిడి ఉంది. ఈ మోసకారి ప్రభుత్వాన్ని, ఈ దగాకోరు ప్రభుత్వాన్ని, దగుల్బాజీ ప్రభుత్వాన్ని ఎంత తొందరలో వెళ్తే అంత తొందరగా గద్దె దించండి అంటున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎంతో కూడా మాట్లాడతామని మీరు నిన్న మాట అన్నట్టున్నారు. సో ఎట్లా నిజంగానే పోతారా లేకపోతే ఓన్లీ మీడియా ముంగల షాప్ కోసం రాకేష్ రెడ్డి మాట్లాడాడు? నేను అక్బరుద్దీన్ దగ్గరికి వెళ్ళాను, కేటీఆర్ దగ్గరికి వెళ్ళాను. గల్పు బాధితుల సమస్యల గురించి, గల్పు మృతులకు ఎక్స్గ్రేషియా పెంచమని, అక్కడున్న సమస్యలు పరిష్కరించడానికి మీ సహకారం కావాలని వెళ్ళాను అక్బరుద్దీన్ గారికి. తప్పేముంది? ప్రజాప్రతినిధులు, వాళ్ళు ప్రజాప్రతినిధులు, భారతదేశ పౌరులు, ప్రజాస్వామ్యంలో వాళ్ళు శాసనసభ్యులు, శాసనసభ నేత అక్బరుద్దీన్ గారు. ఏం తప్పేముందండి? ఎవరైనా ఆఫ్ఘనిస్తానా? బీజేపీ లైన్ ఒకటి ఉంటుంది, బీజేపీ ఎంఐఎంతో కలవదనేటువంటి ప్రచారం మీరే చేస్తారు కదా. లైనులు వేరండి, లైనులు వేరు. కానీ ప్రజలకు సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకుంటాము, సంప్రదించుకుంటాము, ప్రజా వ్యతిరేక చర్యలని తూర్పారపడతాము, ఎండగట్టినప్పుడు ప్రతిపక్షాలను ఒకటవుతాము. నేను వ్యక్తిగతంగానే వెళ్తున్నాను కొన్ని విషయాలల్లో. వ్యక్తిగతంగా నా పార్టీ లైన్కి ఏం నష్టం లేదే, నా పార్టీ లైన్కి ఏం నష్టం లేదు. గల్పు బాధితులు, చనిపోయిన మృతులకు కోట్లు ఇస్తున్నారు. ఇక్కడ ఇట్లా ముత్యాలు రాలిపోతే రేవంత్ రెడ్డి నోట్లోకి వెళ్ళి ముత్యాలు పడిపోతున్నాయి, కోట్లు పడిపోతున్నాయి. మరి అట్లాంటిది మా కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, హైదరాబాద్, పాత బస్తీ చాలా చోట్ల వేలాది మంది శవలాల పెట్టాలా చేస్తున్నారు. వాళ్ళ గురించి ఆలోచించదా మరి మేము? కాబట్టి అక్బరుద్దీన్ గారిని కలిశాను. ఆయన ఆల్రెడీ సీఎం గారికి లెటర్ ఇస్తాడు. మంచి నిర్ణయము, మంచి ప్రయత్నము, మంచి పోరాటం అని మెచ్చుకున్నాడు. మొన్న స్కూళ్ళ గురించి మాట్లాడుతుంటే చెప్పాడు, ఇంకా కొద్ది లెక్కలు సరిచేసి చెప్పాడు. చాలా బాగా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు, ప్రజల తరపు నుంచి పోరాడండి అంటున్నాడు. తప్పేముంది? ప్రజల తరపు నుంచి పోరాడుతున్నామండి. ఈ కాంగ్రెస్ లాగా ఈ చీకటి రాజకీయాల గురించి కాదు, బహిరంగంగానే మేమేమంటున్నాము, పార్టీలకు అతీతంగా అందరం ఒకటవుతాము. ఫస్ట్ ఈ గద్దె దించుతాం, గద్దె దించిన తర్వాత ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. ప్రజలకు కావాల్సిన ఏదైతే కనీస అవసరాలు ఉన్నాయో, విద్య, వైద్యం ఉచితం చేస్తాం, ఉపాధి చూపిస్తాం, ఉపాధి మార్గాలు చూస్తాం. ఏదో మెగా కృష్ణారెడ్డిని కొండపోయి గీడ ఇంటి పక్కన కొండపోయి స్విట్జర్లాండ్ సంతకం పెట్టుకుంటారు. దావోస్లో మెగా కృష్ణారెడ్డితో సంతకం పెట్టుకోరాదు. ఇక్కడ చెప్తున్నాను, ఇప్పుడు ఇక్కడి కంపెనీలను తీసుకెళ్ళి దావోస్లో సంతకాలు పెట్టుకునే అవసరం ఎందుకు వచ్చింది? కాబట్టి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేస్తాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.